Hi, all. Good evening. Good evening, sir. Good evening, అమ్మా. రైట్. లాస్ట్ క్లాస్లో ఎక్కడ చెప్పామ్మా? Linux comments. యా యా సో మనకి ఇక రేపు నుంచి కూడా మనకి 9 AM ఉంటుంది క్లాసెస్. సో 9 AM షార్ప్కి జాయిన్ అవ్వండి. సో లాస్ట్ క్లాస్లో మనం XRDP వరకు చెప్పాం, రైట్? ఈ కాన్సెప్ట్ లైన్ IAM కాన్సెప్ట్ ఒకటి, S3 కాన్సెప్ట్ ఒకటి, EC2 ఫ్యామిలీ స్టార్ట్ చేసాం. EC2 ఫ్యామిలీ సర్వీస్లో సర్వర్స్ క్రియేటివిటీ పార్ట్, కనెక్టివిటీ పార్ట్, అలాగే వెబ్ సర్వర్స్ ఇన్స్టలేషన్ పార్ట్, అంటే సర్వర్స్ మనం లాంచ్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ పార్ట్. సో వెబ్ సర్వీస్ రోల్స్ని మనం ఇన్స్టలేషన్ చేసి డిఫాల్ట్ వెబ్సైట్ పేజెస్ ఓపెన్ అవుతున్నాయి లేదా పబ్లిక్ IP అడ్రస్తో చెక్ చేసాం. సో అలాగే లైనక్స్ వెబ్ సర్వర్స్, విండోస్ వెబ్ సర్వర్స్ టెస్ట్ చేసాం. అలాగే లైనక్స్ సర్వర్లో గ్రాఫికల్ మోడ్లో ఎలా కనెక్ట్ అవ్వాలది కూడా మనం చెక్ చేసాం అన్నమాట. సో దానికి మనం సెలెక్ట్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చి డెబిన్ అండ్ యుబుంటు. డెబిన్ యుబుంటులో మనం లాగిన్ అయిన తర్వాత ఎలా మనకి CLI మోడ్లో కనెక్ట్ అయ్యి XRDP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చేసేవాళ్ళం, రైట్? సో అయితే మనకి కొన్ని లైనక్స్ బేసిక్ కమాండ్స్, అలాగే బ్యాష్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి, పైథాన్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి తెలుసుకోవాలి మనం ఫర్దర్గా ముందుకెళ్ళేటప్పుడు. సో మనం వెబ్ సర్వీస్ ఇన్స్టాలేషన్స్లో HTML లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలి, HTML కోడ్ ఎలా యూజ్ చేయాలో చూసాం, రైట్? సో వెబ్సైట్ పేజెస్ ఓపెన్ అవడానికి బ్యాక్ అండ్ మనం సర్వర్స్లో index.html పేజ్ క్రియేట్ చేసి పెట్టాం. అలాగే S3 బకెట్ క్రియేట్ చేసినప్పుడు కూడా స్టాటిక్ వెబ్ హోస్టింగ్ ఎలా చేయాలో చూసాం. అక్కడ మనం HTML వాడాం. ఇక్కడ సర్వర్స్ మనం కస్టమైజ్ చేసిన కూడా HTML కోడ్ యూజ్ చేసాం, రైట్? ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో కనెక్ట్ టు యువర్ అకౌంట్. సో మీరు ఏదైతే AWS ఫ్రీ అకౌంట్ ఉందో సో దానికి కనెక్ట్ అయ్యి ఒక లైనక్స్ సిస్టమ్ లాంచ్ చేసుకోండి, కమెంట్స్ టెస్ట్ చేసుకోండి. సో లాంచ్ ది లైనక్స్ సిస్టమ్. రైట్. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ముంబై రీజియన్లో ఉన్నాను. లెట్ గో అండ్ క్రియేట్ ది వర్చువల్ మిషన్ లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి లెట్ మీ క్రియేట్ వన్ టెస్ట్ సర్వర్. సో ఒక టెస్ట్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ సర్వర్. సో అమెజాన్ లైనక్స్ కానీ యుబుంటు కానీ మీ ఇష్టం, మరి ఏ లైనక్స్ ఆపరేట్ తీసుకున్నాం. ఓకే, సో అమెజాన్ లైనక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి కీ పేర్, క్రియేట్ కీ పేర్లోకి వెళ్ళి ఇక్కడ గో అండ్ క్రియేట్ వన్ కీ పేర్. సో న్యూ కీ, సో లెట్ గో అండ్ క్రియేట్ కీ పేర్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ VPC, డిఫాల్ట్ సబ్నెట్. సో సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. లాంచ్ ది అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను లాంచ్ చేసి లెట్ గో అండ్ లాంచ్ రిఫ్రెష్. ఇప్పుడు ఈ టెస్ట్ సర్వర్కి నేను డైరెక్ట్గా బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతాను. టెస్ట్ గో అండ్ కనెక్ట్. సో మనకి CLMలో కనెక్ట్ అయ్యాం, రైట్? వయా బ్రౌజర్ ద్వారా లైనక్స్లో లాగిన్ అయిన తర్వాత నా యూ కెన్ సీ ఇది నాకు కావాల్సిన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనక్స్ 2023. ఇక్కడ నువ్వు సో యూ కెన్ సీ ది OS వర్షన్ క్యాట్ సో /etc/OS hyphen. సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఎంటర్ చేసావో cat OTC OS యూజ్, నౌ యూ కెన్ సీ హియర్. సో దిస్ ఇస్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్, రైట్? సో అమెజాన్ లైనక్స్ 2020, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే మనకి పైథాన్ బై డిఫాల్ట్, మీరు ఏ లైనక్స్ లాంచ్ చేసినా పైథాన్ 3 హైపన్ వర్షన్, పైథాన్ వర్షన్ చెక్ చేస్తే పైథాన్ 3.9 ఉంది అవైలబిలిటీ, రైట్? సో దట్ మీన్స్ వాట్ వీ కెన్ యూజ్ ది పైథాన్, రైట్? పైథాన్ స్క్రిప్ట్ మనం రన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాను, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ EC2 యూజర్ ఫోల్డర్లో ఉన్నాను, రైట్? సో ఇక్కడ సో బై డిఫాల్ట్ ఎటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ లేవు, 0. మీకు ఒక గైడ్ పంపించాను. సో ఆ గైడ్ ఓపెన్ చేసి చూసారా? సో ఈరోజు ఇంకొక గైడ్ కూడా పంపిస్తాను లైనక్స్ సంబంధించింది.
సో దాంట్లో ఏంటంటే మనకి లైనస్ కమాండ్స్ ఎలా వాడాలి, రైట్? ఫ్రమ్ బేసిక్ నుంచి విత్ ఎగ్జాంపుల్స్ సహా ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ కమాండ్స్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకుంటే సో మీకు ఈజీ అయిపోతుంది. లెట్స్ సి లైనక్స్ KT1 అని చెప్పి ఈ గైడ్ పంపిస్తాను మీకు. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే మీరు ఇదేంటంటే లైనక్స్ RHCL సర్టిఫికేషన్ చేసే వాళ్ళకి డీప్గా ప్రిపేర్ అవుతారు. సో మనకి ఆ లెవెల్లో అవసరం లేదు. యాజ్ ఎ డెవలప్ ఇంజనీర్గా మనకి బేసిక్ లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. సో మనకి లైనక్స్ బేసిక్ కమాండ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. లైనక్స్ స్ట్రక్చర్ సో ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవాలి. అయితే లాస్ట్ టైం మనం డిఫాల్ట్ ఫోల్డర్స్ గ్రాఫికల్ మోడ్లో కనెక్ట్ అయ్యి చూసాం. సో ఈ గైడ్ పంపిస్తున్న ఈ గైడ్లో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పేజ్ నెంబర్ బేసిక్ కమాండ్స్ ఇదమ్మా. పేజ్ నెంబర్ ఎంత అంటే ఇది సో పేజ్ నెంబర్ వచ్చేసి 33 34 వస్తుంది. 34 అమ్మా. పేజ్ నెంబర్ 34లో బేసిక్ కమాండ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ క్యాట్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, టచ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, డైరెక్టరీస్, రైట్? సో డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిస్ట్రాయ్ చేయాలి, రైట్? సో అలాగే మనకి సిపి కమాండ్ ఎలా యూజ్ చేయాలి, రైట్? ఎం కమాండ్ మూవ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, ఎం కమాండ్, రైట్? ఎంవి కమాండ్, రైట్? సో ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి 1 by 1. ఎలా చేయాలి అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. సో నేను ఏం చేస్తానంటే EC2 యూజర్ నేమ్ ఫోల్డర్లో ఉన్నాను. సో ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి రైట్ డిస్ట్రాయ్ చేస్తాను. సో ఫైల్స్ క్రియేట్ చేయడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే లైనక్స్లో. సో మనం క్యాట్ కమాండ్ ద్వారా ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్యాట్ కమాండ్ క్యాట్ స్పేస్ క్యాట్ దాని సింబల్ ఫైల్ నేమ్. సో టెస్ట్ ఫైల్, రైట్? టెస్ట్ ఫైల్ .txt ఎక్స్టెన్షన్. ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్టెన్షన్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. టెస్ట్ ఫైల్ .txt ఎంటర్ క్లిక్ చేయగానే సో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్, టెస్ట్ ఫైల్. కంట్రోల్ D కొట్టగానే సేవ్ అయిపోతుంది. LS క్లిక్ చేయండి. సో నౌ కెన్ సీ దర్ ఈజ్ ఏ 1 టెస్ట్ ఫైల్ దేర్, రైట్? ఎక్స్టెన్షన్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో అలాగే మనకి ఇప్పుడు క్యాట్ కమాండ్ ద్వారా ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలంటే, రైట్? ఫైల్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయాలంటే ఇది ఫైల్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ క్యాట్ గ్యాదర్ సింబల్ ఫైల్ నేమ్. సో ఇక్కడ మీరు ఏ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. దాంట్లో కంటెంట్ చూడాలంటే క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్. సో టెస్ట్ ఫైల్ .txt ఇది క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఉన్న కంటెంట్ చూడవచ్చు. సో ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఇంకొంత డేటాని యాడ్ చేయాలంటే సో మనం క్యాట్ స్పేస్ డబుల్ గ్యాదర్ సింబల్, రైట్? టెస్ట్ ఫైల్ .txt, రైట్? డబుల్ గ్యాదర్ అనేది డేటా అపెండ్ యూజ్ చేస్తాం. కొంత డేటా మళ్ళీ ఎక్స్ట్రా. సో దిస్ ఈజ్ ది సెకండ్ లైన్ ఫర్ టెస్టింగ్. కంట్రోల్ D క్లియర్ LS క్యాట్ స్పేస్ టెస్ట్ ఫైల్ .txt. ఓకే సి. సో ఇందాక ఫస్ట్ ఒక లైన్ ఎంటర్ చేసాం, ఇప్పుడు సెకండ్ 2 లైన్స్ ఎంటర్ చేసాం. సో మొత్తం కంటెంట్ కనబడుతుందా? ఇలా ఫైల్స్ క్రియేట్ చేసి డేటాని అపెండ్ చేసుకోవచ్చు క్యాట్ కమాండ్. సో ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో ఇలా మీరు క్యాట్ కమాండ్ యూజ్ చేసుకుని ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకి నెక్స్ట్ టచ్ కమాండ్ ఉందన్నమాట. టచ్ కమాండ్తో మనం ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం, రైట్? జస్ట్ యూ కెన్ క్రియేట్ ది మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎంటీ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో టచ్ స్పేస్ సో F1 అనే ఒక ఫైల్ క్రియేట్ చేశారు. నా సి F1 ఫైల్ క్రియేట్ అయింది. క్యాట్ స్పేస్ F1 క్లిక్ చేసి దాంట్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, ఇట్స్ ఎంటీ ఫైల్, 0 బైట్ సైజ్ ఫైల్స్ అన్నమాట. టచ్ కమాండ్ ద్వారా ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఎంటీ ఫైల్స్లో మళ్ళీ డేటాని ఎలా యాడ్ చేస్తామంటే సో యూ కెన్ యూజ్ ది క్యాట్ కమాండ్. సో క్యాట్ స్పేస్ డబుల్ గ్యాదర్ F1 స్పేస్ F1. సో దీంట్లో యూ కెన్ యాడ్ ది డేటా, రైట్? యాడ్ డేటా. కంట్రోల్ D సేవ్ అయిపోయింది. ఇలా మీరు టచ్ కమాండ్ ద్వారా ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ఫైల్లో కంటెంట్ యాడ్ చేసుకుని ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని చూడవచ్చు. అక్కడి యాడ్ డేటా అనే కంటెంట్ ఐ కెన్ ఏబుల్ టు సీ. ఇలా ఇప్పుడు 2 మెథడ్స్ ద్వారా మనం ఫైల్ క్రియేట్ చేయడం నేర్చుకుంటాం, క్యాట్ కమాండ్, టచ్ కమాండ్, రైట్? నా కెన్ సీ మన దగ్గర సో దీస్ ఆర్ ది ఫైల్. సో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి.
సో F1 అనే ఫైలు టెస్ట్ ఫైల్ .txt ఫైల్. సో వీ హ్యావ్ 2 ఫైల్స్. ఓకే, 2 ఫైల్స్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే F1 అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాం, టెస్ట్ ఫైల్ .txt ఫైల్ క్రియేట్ చేసాం. టచ్ కమాండ్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? టచ్ స్పేస్ F2 స్పేస్ F3 స్పేస్ F4 3 ఫైల్స్ ఒకేసారి క్రియేట్ అవుతాయి. ఎల్సి దర్ ఇస్ ఏ F2 F3 ఫైల్స్ ఆర్ క్రియేట్. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోండి. F1 F2 F3 అనేది టెక్స్ట్ ఫైల్స్, ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. బట్ ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎక్స్టెన్షన్ ఇస్తే ఎక్స్టెన్షన్తో మనకి ఇలా ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో క్యాట్ టు టచ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి తెలిసింది. అలాగే మనం టచ్ కమాండ్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేయాలనుకుంటే టచ్ స్పేస్ డేటా ఫైల్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1.10 ఫైల్స్ ఒకేసారి క్రియేట్ అవుతుంది. టచ్ స్పేస్ డేటా ఫైల్ 1.10. నౌ యూ కెన్ సి ls. సో ఈ డేటా ఫైల్స్ డేటా ఫైల్ 1, డేటా ఫైల్ 2, డేటా 10 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి ఒకేసారి. రైట్. ఇలా మనం ఈ డేటా ఫైల్స్ మనం సో టచ్ కమాండ్ అంటే టచ్ కమాండ్ అనేది ఎంటీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, బట్ మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ అవ్వచ్చు. విండోస్లో ఇలా చేయగలుగుతామో ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయగలుగుతాం, విండోస్లో చేయలేదు. విండోస్లో మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? వెళ్ళిపోయి లెట్స్ గో అంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం 1 by 1. బట్ లైనక్స్లో అలా లేదు. సో యూజింగ్ ది సింగిల్ కమాండ్ సో వీ కెన్ క్రియేట్ ది మల్టిపుల్ ఫైల్స్ అట్ ఎ టైం. 1000 ఫైల్స్ అయినా 1.1000 ఇస్తే 1000 ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. సో మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి రిమూవ్ చేయొచ్చు కూడా. ఓకే. సో క్యాట్ టు టచ్ కమాండ్ ఇలా యూజ్ చేస్తాం. అలాగే మనకి ఫైల్స్ క్రియేట్ చేయడానికి విఐ ఆర్ విఐఎం కమాండ్స్ కూడా యూజ్ చేస్తాం. విఐ ఆర్ విఐఎం విజువల్ ఎడిటర్. విజువల్ ఎడిటర్ అనే కమాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ ఇంటర్ఫేస్ విఐ స్పేస్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, శాంపుల్ ఫైల్ ఆర్ యూ కెన్ గివ్ ద డెమో ఫైల్. దిస్ ఈజ్ మై ఫైల్. ఎప్పుడైతే విఐ స్పేస్ డెమో ఫైల్ నేమ్ ఇచ్చావో ఎంటర్ క్లిక్ చేయగానే ఒక ఎడిటర్ ఓపెన్ అయితే ఇలా. ఈ ఎడిటర్లో డేటా ఎంటర్ చేయాలంటే ఐదర్ స్మాల్ లెటర్ స్మాల్ ఐ కానీ క్యాపిటల్ ఐ కానీ, స్మాల్ ఏ కానీ క్యాపిటల్ ఏ కానీ, రైట్. సో స్మాల్ ఓ కానీ క్యాపిటల్ ఓ కానీ ఇలాంటి లెటర్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు స్మాల్ ఐ ఎంటర్ చేస్తే ఎడిటర్ ఓపెన్ అయింది. ఎడిటర్లో ఇన్సర్ట్ మోడ్ వస్తుంది. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి యూ కెన్ యూజ్ ది ఎనీ కోడ్. యూ వాంట్ టు రైట్ HTML కోడ్ యూ కెన్ రైట్. రైట్. సో వాట్ ఎవర్ కంటెంట్ యూ వాంట్ యూ కెన్ రైట్. రైట్. సో ఇలా మనకి దీనిలో మనకు కావాల్సిన కోడ్ రాసుకొని సో ఇప్పుడు దీని ఎడిటర్ ఇన్సర్ట్ మోడ్లో ఉన్నా కదా, ఇన్సర్ట్ మోడ్లో స్మాల్ ఐ ఎంటర్ చేసి ఇన్సర్ట్ మోడ్ నుంచి బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఎంటర్ చేసి ఫైల్ సేవ్ చేయాలంటే సో మనకి కోలన్ ఎంటర్ చేసి WQ, రైట్. WQ. సో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ సేవ్ అవుతుంది. నౌ యూ కెన్ సీ సో దెర్ ఈజ్ ఏ డెమో ఫైల్. సో ఇక్కడ మనకి డెమో ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఇలా విఐ కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. అది విఐ కమాండ్ యూజ్ చేస్తే ఒక ఎడిటర్ ఓపెన్ అయితే ఆ ఎడిటర్లో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి డేటా ఇన్సర్ట్ చేసి డేటా చేసిన తర్వాత మనం ఎస్కేప్ కమాండ్ యూజ్ చేసి అలాగే కోలన్ యూజ్ చేసి WQ ఇస్తే ఆటోమేటిక్ ఫైల్ సేవ్. ఇంకొకసారి చూపిస్తే అలా క్రియేట్ చేయాలి. సో విఐ అయినా విఐఎం అని రెండు ఒకటే. యూ కెన్ యూజ్ ఐదర్ విఐ ఆర్ విఐఎం. సో ఇక్కడ వచ్చేసి మీకు సో AWS అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవటం. లెట్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ శాంపుల్ ఫైల్. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళారు. సో యూ కెన్ ఎంటర్ డేటా ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి డేటాని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి కంట్రోల్ ఇక్కడ వచ్చి ఎస్కేప్ కోలన్ WQ ఆటోమేటిక్గా ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఐ కెన్ సేవ్ ది ఫైల్ శాంపుల్ ఫైల్ క్రియేట్. ఇలా విఐ కమాండ్తో నువ్వు ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, విఐఎం కమాండ్తో కూడా మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యాట్ కమాండ్తో చేయొచ్చు, టచ్ కమాండ్తో చేయొచ్చు, విఐ కమాండ్తో చేయొచ్చు, విఐఎంతో కమాండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసిన సో హిస్టరీలోకి వెళ్తే ఐ కెన్ సీ సో ఇప్పుడు వచ్చేసి ఎల్ కమాండ్ మ్యాన్ కమాండ్ వచ్చేసి హిస్టరీ. కానీ ప్రీవియస్ కమాండ్ తెలుసుకోవడానికి జరిగే కమాండ్ ఫైన్. సో ఇలా ఈ 3 కమాండ్స్తో మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు. క్యాట్ టు టచ్ విఐఎం. సో ఇంకొక కమాండ్ ఉంది మనకి నానో కమాండ్, నానో స్పేస్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఫైల్ 1
సో ఫైల్ 1 ఇచ్చాను. ఇది కూడా ఒక ఎడిటర్ ఓపెన్ అయిపోద్ది. GNU నానో ఎడిటర్. ఇక్కడ కూడా నువ్వు కంటెంట్ ఇలా యాడ్ చేసుకొని ఫైల్ కావాల్సిన కోడింగ్ అంతా యాడ్ చేసుకొని దీనికి కంట్రోల్ X Y ఎంటర్. సో నానో కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అనదర్ ఫైల్. సో నేమ్ ఆఫ్ ది ఫైల్ వచ్చేసి ఫైల్ 1. ఈ ఫైల్ క్రియేట్ చేశాను. ఇలా ఈ 5 కమాండ్స్ నువ్వు ఏదైనా వాడచ్చు. ఏం వాడే ఇప్పుడు దాకా నేను వాడింది క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్ క్రియేట్ చేయడం, టచ్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ క్రియేట్ చేయడం, VI కమాండ్ యూజ్ చేసి ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, VIM కూడా యూజ్ చేసుకోవచ్చు, నానో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా సో ఈ 5 కమాండ్స్లో మీరు ఏ కమాండ్ అయినా వాడి ఫైల్స్ మీరు లైనక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్స్ క్రియేట్ చేసారు బాగానే ఉంది. మరి డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఒకటే కమాండ్ MKDIR మేక్ డైరెక్టరీ. సో AWS అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఫైల్స్ అన్ని ఎప్పుడు మనకి వైట్ కలర్లో కనబడతాయి అమ్మ లైనక్స్ ఓఎస్లో. డైరెక్టరీ మాత్రం బ్లూ కలర్లో కనబడతాయి. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ మాత్రమే మనకి గ్రీన్ కలర్లో కనబడతాయి. సో డైరెక్టరీ కాబట్టి ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉంది ఫోల్డర్ కాబట్టి, మిగతా అన్ని ఫైల్స్ కాబట్టి వైట్ కలర్లో ఉంది. సో ఇలా మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ ఏంటి MKDIR రైట్, CCNA అని ఒక MKDIR DevOps అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నాకు తెలిసి సో DevOps అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది, AWS అనే ఒక ఫోల్డర్. ఇప్పుడు CD స్పేస్ AWS టైప్ చేస్తే నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ECD యూజర్లో AWS ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ మీరు టచ్ కమాండ్ యూజ్ చేసుకొని రైట్ డేటా ఫైల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫైల్స్ 1.10. సో నేను ఒక 10 ఫైల్స్ ఎట్ టైప్ క్రియేట్ చేస్తాను. AWS ఫోల్డర్లో 10 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో CD స్పేస్ .1 స్టెప్ బ్యాక్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ECT ఫోల్డర్లో ఉన్నాను. సో అలా మీరు ఒక ఫోల్డర్లోంచి ముందుకి వెనక్కి రావచ్చు యూజింగ్ ది CD కమాండ్. CD అంటే చేంజ్ డైరెక్టరీ. అదైందా? సో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను, కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేశాను. డిలీట్ చేయాలంటే ఫైల్స్ డిలీట్ చేయాలనుకో, ఇప్పుడు F1 ఫైల్ ఉంది, దీన్ని రిమూవ్ చేయాలి. కమాండ్ ఏంటి, RM స్పేస్ -f F1 ఆటోమేటిక్గా ఫైల్ రిమూవ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో F1 రైట్. అలాగే ఇప్పుడు DevOps అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం, ఇది ఎంటీ ఫోల్డర్. దాన్ని డిలీట్ చేయాలంటే MKDIR DevOps అనే ఫోల్డర్. సో సారీ RMDIR DevOps అనే ఫోల్డర్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా DevOps ఫోల్డర్ రిమూవ్ అయిపోతుంది. అదే ఆ ఫోల్డర్లో మనకి కంటెంట్ ఉంటే డైరెక్ట్గా రిమూవ్ చేయాలి రైట్. సో RMDIR స్పేస్ AWS అనే ఫోల్డర్ ఇచ్చారు, డిలీట్ అవుతుందా, నో, డైరెక్టరీ నాట్ ఎంటీ అంటారు. AWS కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అప్పుడు మనం AWS అనే ఫోల్డర్ రిమూవ్ చేయాలంటే కమెంట్స్ ద్వారా ఫస్ట్ AWS ఫోల్డర్లోకి వెళ్ళి LS ఈ 10 ఫైల్స్ ఒకేసారి రిమూవ్ చేస్తాం. RM సో -f సో డేటా ఫైల్ బ్రాకెట్ 1.10 క్లోజ్ రైట్. ఈ డేటా 10 ఫైల్స్ని ఒకేసారి రిమూవ్ చేస్తాం. దిస్ నో ఫైల్, ఇది స్పేస్ డాట్. ఇప్పుడు AWS అనేది ఎంటీ ఫోల్డర్. నౌ ఐ కెన్ గో అండ్ రిమూవ్. సో RMDIR సో AWS అనే ఫోల్డర్ నేమ్ ఇచ్చాను, LSC. దర్ ఇస్ నో AWS ఫోల్డర్. క్లియర్. సో ఇలా మనం ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి రిమూవ్ చేయొచ్చు. మరి CP కమాండ్ ఎలా వాడాలి, కాపీ కమాండ్. ఇప్పుడు నేను ఈ టెస్ట్ ఫైల్లో కొంత కంటెంట్ ఉందాం, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ డెమో ఫైల్లోకి మూవ్ చేయాలి. దాంట్లో ఏదన్నా కంటెంట్ ఉంది. సో ఐ వాంట్ మూవ్ CP స్పేస్ కాపీ కమాండ్ టెస్ట్ ఫైల్ .txt స్పేస్ డెస్టినేషన్ ఫైల్ డెమో ఫైల్. ఆటోమేటిక్గా ఆ టెస్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ డెమో ఫైల్లో మూవ్ అయింది. క్యాట్ స్పేస్ డెమో ఫైల్ ఎంటర్ చేయగానే డెమో ఫైల్లో కంటెంట్ వచ్చిందా, ఎస్. ఇలా CP కమాండ్ ద్వారా మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఒక ఫైల్లో కంటెంట్ వేరే ఫైల్లోకి కాపీ అయ్యింది. MV కమాండ్ యూజ్ చేస్తే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ కట్ చేసి వేరే ఫైల్లో మూవ్ చేస్తాం. ఇప్పుడు ఆ సేమ్ టెస్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ నేను కట్ చేసి రైట్ శాంపుల్ ఫైల్లోకి మూవ్ చేస్తాను. ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయ్యింది. MV కమాండ్ MV స్పేస్ సోర్స్ ఫైల్ ఏంటి, టెస్ట్, ఇది సోర్స్ ఫైల్ రైట్. సో టెస్ట్ ఫైల్ .txt స్పేస్ డెస్టినేషన్ ఫైల్ శాంపుల్ ఫైల్. ఆటోమేటిక్గా ఇప్పుడు క్యాట్ స్పేస్ టెస్ట్ ఫైల్ కొట్టు, టెస్ట్ ఫైల్ ఎటువంటి కంటెంట్ ఉండదు, ఎంటీ. సో సారీ క్యాట్ స్పేస్ టెస్ట్ ఫైల్ .txt నథింగ్ రైట్. సో
టెక్స్ట్ ఫైల్లో ఎటువంటి అట్లా టెక్స్ట్ ఫైలే లేదు. ఎలా క్లిక్ చేయండి, కట్ చేసి దేంట్లో మూవ్ చేసిందంటే అది సి దర్ ఇస్ నో టెక్స్ట్ ఫైల్. దేంట్లో మూవ్ అయింది అది? శాంపుల్ దాంట్లో మూవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు క్యాట్ స్పేస్ శాంపుల్ ఫైల్ కంటెంట్ మొత్తం వచ్చేసి అక్కడ కట్ చేసి ఆ ఫైల్ కట్ చేసి దాంట్లో కంటెంట్ దీంట్లోకి మూవ్ చేసి అది ఎంబీ కమాండ్ యొక్క ఫంక్షనల్. సో ఎంబీ కమాండ్ ఇలా యూజ్ చేయాలి. దీంట్లో ఈ ఫైల్ని కంటెంట్ అంతా కట్ చేసి దీంట్లో పేస్ట్ చేసింది, ఫైల్ కూడా డిలీట్ చేసి. ఓకే, ఇలా మనం ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. అందుకోసం మీకు గైడ్ కూడా పంపిస్తున్నాను, జస్ట్ మీరు 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి, కంగారు ఏం లేదు. సో స్లోగా గైడ్ ఓపెన్ చేసి రైట్ ఇక్కడ మనకి టీపీ కమెంట్స్, క్యాట్ కమెంట్స్, రైట్ ఎంటీడీఆర్ కమెంట్స్ విత్ ఎగ్జాంపుల్ సహా ఉంది. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి టు క్రియేట్ ఫైల్ క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ యొక్క కంటెంట్ ఎంటర్ చేసి కంట్రోల్ డి టు సేవ్ ది ఫైల్. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సహా ఉన్నాయి, జస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఈ లైనక్స్ సిస్టంలో కొన్ని బ్యాష్ కమాండ్ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్స్ రన్ చేయాలంటే దానికి కొన్ని శాంపుల్ 30 బ్యాష్ స్క్రిప్ట్. సో మీకు ఒక లైనక్స్ ఇంట్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో మనకి 30 బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైతే 30 బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళు మీరు ఈ 30 ఫైల్స్ మీరు క్రియేట్ చేసి రన్ చేయాలి. రైట్, సో హలో వర్డ్ ఒక ఫైల్ ఉంది, ఎకో ఫైల్, సో ఇలా 1 to 30 ఫైల్స్ ఉన్నాయి. ఈ 30 ఫైల్స్ 1 by 1 మనం లైనక్స్లో క్రియేట్ చేసి రన్ చేయాలి. ఇప్పుడు హలో వర్డ్ ఫైల్ ఉంది, హలో వర్డ్ ఫైల్లో కంటెంట్ వచ్చేసి సో దిస్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ ద హలో వర్డ్ ఫైల్. ఈ కంటెంట్ కాపీ చేసుకొని మీరు మీ లైనక్స్ దగ్గర ఫైల్ క్రియేట్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను సో ఈ బ్యాష్ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిడి స్పేస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, టెస్ట్ అనే ఫోల్డర్, ఎంకేడిఐఆర్ టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ టెస్ట్ అనే ఫోల్డర్లో మూవ్ అవుతాం. సిడి స్పేస్ టెస్ట్, ఎందుకంటే అన్ని ఫైల్స్ ఒకే దాంట్లో ఉంటాయి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సో పీడబ్ల్యూడు టెస్ట్ అనే ఫోల్డర్లో ఉన్నాను. బై డిఫాల్ట్ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఈ టెస్ట్ అనే ఫోల్డర్ లేవు. లెట్ మీ క్రియేట్ ది సో నానో స్పేస్ రైట్ ఫైల్ నేమ్ b1.sh. బ్యాష్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎస్హెచ్ఆర్. సో బ్యాష్ ఫైల్ .sh ఉంటుంది, దాంట్లో కంటెంట్ ఇలా కాపీ పేస్ట్ చేశాను. కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. సో ఫైల్ క్రియేట్ జరిగింది, నానో కమాండ్ వాడుతున్నాను. నానో వాడచ్చు, విఐ వాడు, విఐఎం వాడు, రైట్, అలాగే క్యాట్ వాడు, ఏదైనా వాడు, నానో వాడాను. సో నాకు కావాల్సిన b1 ఫైల్ క్రియేట్ అయింది. ఆ ఫైల్ ఎలా రన్ చేస్తావు? కమాండ్ వచ్చేసి బ్యాష్ స్పేస్ ఫైల్ నేమ్ b1.sh. కలిసి అలో వర్డ్ రైట్. ఇలా మీరు 30 బ్యాష్ ఫైల్స్ క్రియేట్ చేసి ఇలా 1 by 1 రన్ చేసుకోవాలి. రైట్, సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఎలా రన్ చేయాలి? రైట్, సో ఇంకొక ఫైల్ వచ్చేసి లెట్స్ కొంత లెంత్ ఉన్న ఫైల్ తీసుకున్నాం, ఈ ఫైల్ తీసుకున్నాం. రైట్, ఈ కంటెంట్ కాపీ చేసుకొని రైట్, సో యా, సో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ రైట్, సో ఆ ఫైల్లో కంటెంట్ తీసుకొని ఇక్కడ నానో స్పేస్ b2.sh. రైట్, b2 అనేది ఫైల్ నేమ్, మీరు నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం sh ఉన్నారు. కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. ఇంకొక ఫైల్ క్రియేట్ చేసాం ఎల్ఎస్. ఎలా రన్ చేస్తావు? డాష్ స్పేస్ b2.sh. నౌ కెన్ సి దానికి రిజల్ట్ 25 వచ్చిందా? స్క్రిప్ట్ రన్ అయింది, ఐ గాట్ ది రిజల్ట్. ఇలా మీరు 30 బ్యాష్ ఫైల్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటూ వచ్చి రన్ చేయాలి. అలాగే సో శాంపుల్ పైథాన్ ఫైల్స్ కూడా శాంపుల్ 30 శాంపుల్ 30 పైథాన్ స్క్రిప్ట్. యా, ఇది కదా, మీకు లింక్ కూడా పంపిస్తాను. ఇదేమో బ్యాష్ ఫైల్కి మీరు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు ఈ లైనక్స్ సిస్టంలో. సో మీకు పెడతాను, ఈ లింక్ సేవ్ చేసుకోండి. చాట్ బాక్స్లోకి వచ్చేసి పేస్ట్, ఇది బ్యాష్ కమాండ్. అలాగే ఇది వచ్చేసి లైనక్స్కి కాపీ చేసుకొని చాట్ బాక్స్లోకి వచ్చేసి బ్యాష్ ఫైల్, సో పైథాన్ స్క్రిప్ట్, బ్యాష్ స్క్రిప్ట్ రెండింటికి. ఓకే, అప్పుడు పైథాన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసి రన్ చేయాలంటే
సేమ్ బ్యాష్ ఎలా క్రియేట్ చేస్తూ అలౌ. పైథాన్లో కూడా మనకు 30 ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలో వర్డ్ ఫైల్ ఉంది, కాపీ చేసుకుని దిస్ ఇస్ కంటెంట్ ఆఫ్ అలో వర్డ్ ఫైల్. ఈ కంటెంట్ కాపీ చేసుకుని ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. లైనక్స్లోకి వెళ్ళి సో నానో స్పేస్ p1 పైథాన్ ఫైల్ p1 డాట్ ఎక్స్టెన్షన్ py, పైథాన్ ఎక్స్టెన్షన్ py కదా, పేస్ట్. సో కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్, పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది. ఎల్ఎస్ ఎలా రన్ చేస్తావు? సో పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్, సో p1 డాట్ py, పైథాన్ 3 ఇవ్వాలి, పైథాన్ వర్షన్ 3 మనం అనేది. సో పైథాన్ 3 ఎంటర్, అక్కడి నుంచి అలా వచ్చిందో ఇలా. సో ఇలా మీరు 30 పైథాన్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసి రన్ చేయాలమ్మా. ఇది మీకు ఇచ్చిన టాస్క్ ఈరోజు. 30 బ్యాష్ ఫైల్స్ క్రియేట్ చేయడం, రన్ చేయడం, 30 పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేయడం, రన్ చేయడం. వీటిలో స్టార్టింగ్ చిన్న చిన్న ఫైల్స్ ఉంటాయి, మీరు వెళ్ళే ముందు పెద్ద పెద్ద ఫైల్స్ కూడా ఉంటాయి. రీడ్ అండ్ రైట్ ఫైల్ వెళ్ళామనుకో ఇంత కంటెంట్ ఉంటుంది, t24.py. ఇది ఫైల్ నేము, ఇది ఎక్స్టెన్షన్. ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకుని మీరు ఫైల్ క్రియేట్ చేసి రన్ చేయాలి. దాని అవుట్పుట్ ఏమొచ్చిందో చెక్ చేయాలి. లేదా ఓకే. సో ఇంకా Yes, మీరు sir. ప్రాక్టీస్ లైవ్ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా సో మీకు వచ్చేసి ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్తాం. మీకు ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యాష్. సో ఒక శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని రన్ చేయొచ్చు. ఇది నాకు ఒక శాంపుల్ స్క్రిప్ట్. ఇది రన్ చేస్తే సో మన రిజల్ట్ ఏమవుతుందో చెక్ చేద్దాం. ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకొని లెట్స్ గో ఫైల్ క్రియేట్ చేయాలి, బ్యాష్ ఫైల్, రైట్. సో నానో స్పేస్ రైట్ demo.sh. సో పేస్ట్ ది కంటెంట్, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. ఎలా రన్ చేస్తావు? ఇక్కడ వచ్చేసి బ్యాష్ స్పేస్ demo.sh. I can see ఫైల్ రన్ అయింది, I can see అవుట్పుట్, రైట్. ఇలా మనం సో తీసుకొచ్చేసి అండర్ కంట్రోల్ అనే స్క్రిప్ట్ రన్ చేస్తే సో ఈరోజు డేటు సో ఈ సిస్టమ్ యొక్క డిస్క్ యూటిలైజేషన్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అలాగే సో శాంపుల్ రైట్ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ పైథాన్ స్క్రిప్ట్, రైట్. ఆ 30 ఫైల్స్ రన్ చేసిన తర్వాత మీరు ఏ ఫైల్ అయినా సో లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకుని రన్ చేసుకోవచ్చు. ఇది ఒక పైథాన్ అమ్మా. పైథాన్ ఈ ఫార్మాట్లో ఉంటుంది, రైట్. ఇంపోర్ట్ రైట్, లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసి ప్రింట్ చేయడం అనేది కూడా. ఇది ఒక శాంపుల్ పైథాన్ ఫైల్ తీసుకున్నాం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సేమ్ ప్రాసెస్. ఇక్కడ నానో స్పేస్ సో శాంపుల్ పైథాన్ ఫైల్, పేరు అంత పెద్దది ఎందుకులే, శాంపుల్ అని, శాంపుల్.py. ఇక్కడ వచ్చేసి పైథాన్ స్క్రిప్ట్ మొత్తం రన్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్ ఫైల్ ఎంటర్ ఎల్ఎస్. ఇప్పుడు ఈ పైథాన్ ఫైల్ రన్ చేస్తే సో పైథాన్ వర్షన్ 3 స్పేస్ ఫైల్ నేమ్ శాంపుల్.py, నేమ్ కరెక్ట్. I can see ఆటోమేటిక్గా ఫైల్ రన్ అయింది. I can get the result, రైట్. సో ఇలా మీరు ఫైల్స్ యొక్క డీటెయిల్స్ ఫైల్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైవ్ ఫైల్స్ కూడా రన్ చేసుకోవచ్చు. క్లియర్? స్టార్టింగ్ లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. తర్వాత 30 బ్యాష్ ఫైల్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు వైల్ లూప్ ఉంది, ఇది వైల్ లూప్. తర్వాత మీరు కస్టమైజ్ ఇక్కడ బై డిఫాల్ట్ 5 ఇచ్చారు, మీరు 10 పెట్టి రన్ చేయండి, తర్వాత 20 పెట్టి రన్ చేయండి. అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ వాడు ఇచ్చిన కంటెంట్ రన్ చేసుకొని లాజిక్ అర్థం చేసుకొని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఇది నేను రన్ చేస్తాను, అవుట్పుట్ డిఫాల్ట్కి ఏమొస్తుంది, ఏంటి ఫైల్ యొక్క మీనింగ్ అంటే క్రియేట్ బ్యాష్ ఫైల్ విత్ నేమ్. సో ఏదో నేమ్తో ఫైల్ ఇచ్చేస్తాం, దీంట్లో వైల్ లూప్ యూజ్ చేస్తాం. సో లూప్ విల్ ఇటరేట్ ది 5 టైమ్స్ వాల్యూ కౌంట్ వేరియబుల్ ఇంక్రిమెంట్ బై 1 ఈచ్ స్టెప్. సో వాల్యూ కౌంట్ వేరియబుల్ 5, దెన్ వైల్ లూప్ విల్ బి టెర్మినేట్. 1 to 5 ప్రింట్ అయితే దాన్ని ఎక్కువ అయితే మనకి టెర్మినేట్ అవుతుంది. ఎలా రన్ చేయాలి దీనికి? ఇక్కడ వచ్చేసి క్రియేట్ దిస్ ఫైల్ నానో స్పేస్ test.py, test.bh. సో ఈ ఫైల్లో నేను కంటెంట్ పెట్టేసి కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్.
సో ఎల్ఎస్ టెస్ట్ ఫైల్ డాట్ డివైపై బ్యాష్ స్పేస్ ఎలా రన్ చేస్తారు టెస్ట్ డాట్ ఎస్హెచ్ రన్ చేసినప్పుడు మనకు 1 to 5 ప్రింట్ అయ్యింది. సార్ మరి కస్టమైజేషన్ అంటే సో 5 ప్లేస్లో మనం ఏం చేస్తాం నానో కమెంట్ యూజ్ చేసుకుని ఎడిట్ కూడా చేసుకోవచ్చు కదా. ఫైల్ నేమ్ ఏంటి సో టెస్ట్ డాట్ ఎస్హెచ్. సో ఎడిటింగ్ చేయాలంటే సో ఎక్కడ ఎడిటింగ్ ఏ లైన్ ఎడిటింగ్ చేయాలంటే ఆ లైన్ ఎడిటింగ్ చేస్తాం. కౌంట్ ఈక్వల్ టు 5 ఇచ్చాం కదా, కౌంట్ ఈక్వల్ టు 10 ఇస్తున్నాం. ఇప్పుడు 1 to 10 ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్ కస్టమైజేషన్ చేశాను. నౌ ఎగ్జిక్యూట్ ది సేమ్ కమాండ్ సేమ్ ఫైల్ ఇది ఫైల్ ఓకే. కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. ఐ వాంట్ రన్ ది సేమ్ ఫైల్ ls. సో bash space test.sh. Now see 1 to 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రింట్ అయిందా లేదా అవుట్పుట్. ఇలా బ్యాష్ స్క్రిప్ట్ పైథాన్ స్క్రిప్ట్ బేసిక్ స్క్రిప్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ స్క్రిప్ట్స్ ఏంటంటే మనకి అన్ని సింటాక్సెస్ ఉంటాయి. బ్యాష్ స్క్రిప్టింగ్ కావాల్సిన సింటాక్సెస్. సో వైల్ లూపు ఫర్ లూపు రైట్ గట్ ఇన్పుట్ ఇఫ్ స్టేట్మెంట్ రైట్ కండిషనల్ ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఇఫ్ స్టేట్మెంట్ 2 strings in variable substrings right add 2 numbers into variable create a functions ఇవన్నీ కూడా read file delete file append file test if file is exist send email example ఇవన్నీ కూడా. సో 1 to 10 ఫైల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే పైథాన్ స్క్రిప్ట్ కూడా 1 to 13 వరకు ప్రాక్టీస్ చేయాలి. అలాగే చార్ట్ జీపీటీ యూజ్ చేసుకుని లైవ్ సింటాక్స్ తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్? Yes, sir. ఇది ఈరోజు చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్. సో నేను లైనక్స్ గైడ్ కూడా ఆల్రెడీ ఒకటి పంపించాను, ఇంకోటి కూడా పంపిస్తాను మీకు రెఫరెన్స్గా. మీకు డౌట్ వస్తే గైడ్ ఓపెన్ చేస్తే మీకు సింటాక్స్ ఉంటుంది దాంట్లో. ఆ సింటాక్స్ తీసుకొని సో మీరు ఫైల్ నేమ్స్ మార్చుకొని కమాండ్స్ పట్టుకునేలాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొంత నాలెడ్జ్ వస్తుంది. ఫర్దర్గా మనకి డెవాప్స్లో ఎలా యూజ్ చేయాలని మీకు ఆటోమేషన్ ఎలా యూజ్ చేయాలని అప్కమింగ్ క్లాస్లో మీకు చెప్తారు. ఓకే. సో రేపు మార్నింగ్ 9 AM కనెక్ట్ అవ్వండి. ఓకే రైట్. సో రికార్డింగ్ ఆటోమేటిక్గా రికార్డ్ అయితే మీకు కావాలంటే అది తీసుకుందాం మెయిల్స్. క్లియర్? Yes, sir.